నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేటలో వెలిసి ఉన్న శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి ఆలయంలో వచ్చే నెల 8వ తేదీ నుండి 14వ తేదీ వరకు జరిగే తిరునాళ్లకు సంబంధించిన ఆహ్వాన పత్రికలను ఆలయ ఆవరణమునందు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా ఆహ్వాన పత్రికను విడుదల చేయడం జరిగింది. ఆలయ చైర్మన్ దువ్వరి బాలచంద్రారెడ్డి, ఈవో ఆల శ్రీనివాసుల రెడ్డి పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీపీ అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి, తడ ఎంపీపీ రఘు, ట్రస్ట్ సభ్యులు, వైసీపీ నేతలు కలత్తూరు శేఖర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చెంగాళమ్మా మము కావంగా కదలీరమ్మా, మా అమ్మ చెంగాళమ్మా మము కావంగా కదలీరమ్మా. సూళ్ళూరుపేటలో శుభముగా వెలసిన, సూళ్ళూరుపేటలో శుభముగా వెలసిన శక్తి రూపం నీవమ్మా, మా కుల దైవం నీవేనమ్మా. శక్తి రూపం నీవమ్మా, ఆ కుల దైవం నీవేనమ్మా, ఆ అమ్మ చెంగాళమ్మా. తిరుపతి ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అవినీతికి పాల్పడిన ఓ తిమింగలం ఏసీబీ అధికారుల వలలో చిక్కుకుంది. తడమండలం కాదులూరు గ్రామానికి చెందిన తుంగూరు వెంకటమ్మ అనే మహిళ వద్ద ఆర్ఐ అనిత 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు ఆర్ఐ పట్టుబడింది. కాదులూరు గ్రామంలో నివాసం ఉంటున్న తుంగూరు వెంకటమ్మ అనే మహిళ తమ ఇంటి ఆవరణలో టేకు చెట్లు నాటుకుని ఉండగా ఆ చెట్లను ఆమె నరికి తాము నూతనంగా నిర్మిస్తున్న ఇంటికి సంబంధించిన కలపను వాడుకునేందుకు అనుమతులు మంజూరు చేసేందుకు వెంకటమ్మ వద్ద ఆర్ఐ అనిత 10,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు. దీంతో వెంకటమ్మ తిరుపతి ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో ఏసీబీ అధికారులు తమ సిబ్బందితో కలిసి తడ ఎంఆర్ఓ కార్యాలయానికి విచ్చేసి ఆకస్మిక దాడులు చేసి ఆర్ఐ అనిత ఫిర్యాదుదారుని వద్ద 10,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉన్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. పట్టుబడిన క్యాష్ను సీజ్ చేసి పై అధికారులకు సూచనల మేరకు ఆర్ఐ అనితను మరియు ఆర్ఐ అనితకు సహకరించిన వీఆర్ఓ శంకర్లపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
తిరుపతి డిస్టిక్ తడ మండలం కాదులు గ్రామానికి చెందిన తొంగూరు లలితమ్మ అనేవిడ 20 years బ్యాక్ తన గవర్నమెంట్ ఇచ్చిన ఇంటి స్థలంలో తన ఇంటి చుట్టూ కొన్ని ఒక 50 టేక్ చెట్లు పెట్టింది. అవి ఎదిగి వాటిని కొట్టుకొని ఇంటికి కలప ఉపయోగించేందుకు ఇల్లు నిర్మాణం చేస్తున్నందుకు ఇక్కడ ఉన్న ఎంఆర్ఓ గారికి ఈ నెల 15వ తారీఖు రికమెండేషన్ ఇచ్చుకున్నారు. ఆ ఎంఆర్ఓ గారు ఏం చేశారంటే తడ ఎంఆర్ఓ గారు ఇమ్మీడియట్గా కన్సర్న్ ఆర్ఐ గారికి విఆర్ఓ గారికి ఎంట్రెస్ట్ చేసి దీన్ని విచారణ చేసి నాకు రిపోర్ట్ ఇవ్వమని తెలియపరిచారు. దాని మీద విఆర్ఓ గారు ఏం చేశారంటే విఆర్ఓ గారు ఆ గ్రామానికి వెళ్ళి ఇన్స్పెక్ట్ చేసి అది నిజమే అతను గృహ అవసరాల కోసమే దాన్ని వినియోగించుకుంటున్నాడని చెప్పేసి ఆర్ఐ గారికి ఇన్ఛార్జ్ ఆర్ఐ అయిన అనిత గారికి సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేస్తే అనిత గారు ఏం చేస్తుంటే ఆ రిపోర్ట్ని పెట్టుకొని ఇతని నీకు ఫేవర్గా రిపోర్ట్ ఇవ్వాలంటే నాకు 15,000 డబ్బులు కావాలని చెప్పి డిమాండ్ చేశారు. అతను అంత ఇవ్వలేనంటే చివరికి 10,000 రూపాయలు ఆవిడ ఇస్తే కానీ నేను ఈ రిపోర్టు ఎంఆర్ఓ గారి తహసీల్దార్ గారికి నేను ఫార్వర్డ్ చేయనని చెప్పేసి గట్టిగా చెప్పడంతో అతను ఏసీబీ వాడిని అప్రోచ్ అయ్యాడు. ఈరోజు 10,000 రూపాయలు ఇన్ఛార్జి ఆర్ఐ గారు అనిత గారికి ఇస్తుండగా ఆమె తీసుకొని దాన్ని కౌంట్ చేసుకొని ఆ పక్కనే ఉన్న తడకండ్రిక విఆర్ఏ అయిన శంకర్కి ఇచ్చేసింది, నీ దగ్గర ఉంచమని చెప్పి. ఆ శంకర్ ఏం చేస్తానంటే తీసుకొని తన రైట్ సైడ్ పాకెట్ జేబులో పెట్టుకున్నాడు. అదే సమయంలో మాకు కంప్లైంట్ ఇచ్చిన సిగ్నల్ మేరకు మేము లోపలికి వచ్చేసి వాళ్ళిద్దరిని అదుపులో తీసుకోవడం జరిగింది. వీరి యొక్క చేతుల్ని మా సొల్యూషన్తో కెమికల్ టెస్ట్ చేయగా వాడి యొక్క చేతుల యొక్క కలర్ మారిందనమాట. అలాగే అతని ప్యాంట్ కూడా ఆ కలర్ టెస్ట్ చేస్తే అది కూడా మారింది. ఆ ప్యాంట్ కూడా సీజ్ చేయడం జరిగింది. ఈరోజు ఈ విచారణ అయిపోయిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేసి నెల్లూరు కోర్టులో ఈ ఇద్దరిని హాజరుపరుస్తాం. జనసేన పార్టీ అధ్యక్షులు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా రాష్ట్రం మొత్తం వైసీపీ పార్టీ వారు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను వెంటనే తొలగించాలని జనసేన పార్టీ నాయకులు సులూరుపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఉయ్యాల ప్రవీణ్ తమ పార్టీ నాయకులు మరియు జన సైనికులతో కలిసి సులూరుపేటలోని మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ఆవుల రమణ తదితరులు పాల్గొన్నారు. చర్చ పక్కన దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ప్లాస్టిక్ ఫ్లెక్సీలు తయారు చేస్తున్నారు. సీఎం గారు చెప్తున్నారు మాట్లాడి వాళ్ళని పంపిస్తారు. లోపలికి హలో అంటే ఆ ఫ్లెక్సీ వల్ల జనసేన యూత్ కదా మెయిన్ బజార్లో ప్రతి నియోజకవర్గంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఫ్లెక్సీల్ని తొలగించాలని వెంటనే, లేదంటే జన సైనికులు సమ్మానం కోల్పోయే పరిస్థితులు ఉన్నాయని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఆ ఫ్లెక్సీలు తొలగించాలని నాయుడుపేటలో ఒక నిరసన కార్యక్రమం చేపట్టాం. అదేవిధంగా నిన్న స్పందన కార్యక్రమంలో మన సూలూరుపేట కమిషనర్ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి ఈ ఫ్లెక్సీల్ని తొలగించాలని మేము నాయుడుపేట నుంచి బయలుదేరుతుంటే అక్కడ నాయుడుపేట సిఐ గారు మమ్మల్ని పోలీస్ స్టేషన్ పిలిపించి ఒక కేసు కట్టి నిన్న మొత్తం మమ్మల్ని పోలీస్ స్టేషన్ లో అరెస్ట్ లో ఉంచడం జరిగింది. అయితే మేము ఏం కోరుకుంటున్నాం, ఫ్లెక్సీల్ని మేము ఎటువంటి గొడవలకు కానీ ఇంకేదైనా రెచ్చగొట్టే ధోరణిలో కానీ మేము పోవట్లేదు. ఆ ఫ్లెక్సీల్ని తొలగిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, లేదంటే జన సైనికులు తొందరపడే అవకాశం ఉందని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. ఆ కార్యక్రమాన్ని కూడా ఎందుకు వైసీపీ ప్రభుత్వం తొక్కాలని చూస్తుంది, ఎందుకు అణిచివేయాలని చూస్తుంది? మేము కోరుకుంటున్నాం
పవన్ కళ్యాణ్ గారు ప్రజల పల్లకి మోస్తారు. జనసేన పార్టీ అనేది ప్రజల పల్లకి మోసే పార్టీ గాని ఇంకొకరి పల్లకి మోసే పార్టీ కాదు. కాబట్టి ఈ సందర్భంగా నిన్న మేము చేయాల్సిన కార్యక్రమం చేయనీయకుండా చేసినందుకు ఈ రోజు సూలూరుపేటకు వచ్చి సూలూరుపేట టౌన్ మున్సిపాలిటీ కార్యాలయంలో ఈ రిప్రజెంటేషన్ ఇచ్చి ఫ్లెక్సీలను తొలగించాలని అధికారులు కోరడం జరిగింది. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్. సూలూరుపేట పట్టణంలోని శ్రీ చెంగాలమ్మ తల్లి పరమేశ్వరి దేవి ఆలయం వద్ద జరుగునున్న అమ్మవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు కాలంగి నది ఒడ్డున ఉన్న లెప్రసీ కాలనీ వాసులను వట్రపాలెంలోకి పంపాలని ఆలయ చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి సుమారు 50 కుటుంబాలకు తమ సొంత నిధులతో మరియు రాష్ట్ర ప్రభుత్వం నిధులతో నూతన ఇంటిని నిర్మించి వారికి ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య చేతుల మీదుగా గృహ ప్రవేశాలు చేసి వారికి అందజేయడం జరిగింది. కాలంగి కట్టుపై ఉన్న లెప్రసీ కాలనీ వాసులు అక్కడ ఖాళీ చేసి ఇక్కడ నివాసాలు ఉండటానికి అనుకూలమైన వాతావరణంలో ప్రభుత్వ సహాయంతో పాటు చైర్మన్ దాతృత్వంను జోడించి నిర్మించిన ఇళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఈ కాలనీకి చెంగాలమ్మ దేవస్థానం చైర్మన్ దువ్వూరి బాలచంద్రారెడ్డి తండ్రి స్వతంత్ర సమరయోధులు దువ్వూరి నల్లారెడ్డి కాలనీ అని ఎమ్మెల్యే సంజీవయ్య నామకరణం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు దువ్వూరి గోపాల్ రెడ్డి, ఆర్డీఓ చంద్రముని, ఎంఆర్ఓ రవికుమార్, కమిషనర్ నరేంద్ర, ఈవో శ్రీనివాసులు రెడ్డి, బోర్డు మెంబర్స్, వైసీపీ నేతలు కలతూరు జనార్దన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, జెట్టి వేణు యాదవ్, వైస్ చైర్మన్ సత్యనారాయణ, కౌన్సిలర్ రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఉండే వాళ్ళు 80 మంది 90 మంది పిల్లలే ఉన్నారు. వాళ్ళు కూడా బాగుపడతారు కదా. మీ నాన్నగారి ఆశీర్వాదం వాళ్ళు కూడా కలగాల. మీరందరూ నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండాలా. మాకు మంచి చేశారు, ఏ ఫాల్ట్ లేదు. ఉండేవాళ్ళము. మా ఇల్లులు కొంచెం పొరంబోకులు అవన్నీ ఉన్నాయి. వీళ్ళు లేపి తరిమేయాలని కూడా తరిమేయవచ్చు. కానీ మాకు వచ్చి ఆడ కరెంట్లు పెరిగేటప్పుడు మేము ధర్నా చేసాము. ఎమ్మెల్యే గారు వచ్చి అట్లా చేయము, మన కమిషనర్ గారు షెడ్లు వేసి ఇస్తున్నారు. అయ్యా మేము బాగా కట్టుకున్నామయ్యా అన్నాము. అప్పుడు ఇతను వచ్చి వీళ్ళతో మాట్లాడి కలిసి మండపంలో కూర్చొని చెప్పారు, అమ్మ ఇదమ్మా పరిస్థితి, మేము ఇలా కట్టాలనుకుంటున్నాము, మిమ్మల్ని లేపి మీకు ఇల్లు కట్టించి బీగాలు చేతికిచ్చి పంపిస్తాం, అంతదాకా మీరు పోవద్దు అని చెప్పి సంవత్సరం అయింది. మన బాలచంద్రెడ్డి గారు వచ్చి ఇక్కడ స్థలాలన్నీ చూసి ఆయన కష్టపడి ఆయన కూర్చొని ఏసీలో కూర్చొని 100 మందిని పనికి పెట్టొచ్చు. అయినా ఎర్రటి ఎండలో కష్టపడ్డాడంటే
దాన్ని జీవితంలో మర్చిపోము. ఇంకా ప్రతిరోజు లేచి మీ నాన్నగారి మొహం పేరే చూస్తాము. మా ఏరియా ఇంకా డెవలప్ అవ్వాలా, మాకు ఇంకా బాగుండాలి. ఆ కాలనీ ప్లేస్లో ఆ నదిలోకి ఘాటు కట్టి ఆ నదిలో నుంచి స్నానం చేసుకొని నేరుగా గాలిగోపురం గుండా అమ్మవారిని దర్శించుకునే అవకాశం కల్పిస్తే బాగుంటుందని చెప్పి ఎమ్మెల్యే గారు నేను ఆ రోజు అనుకోవడం, ఆ తర్వాత ఆ కాలనీ వాసులతో మాట్లాడడం. వాళ్ళకి మొదట్లో మేము అనుకున్నది ఏంటంటే ఇక్కడ ఖాళీ ప్లాట్లు ఉన్నాయని తెలుసుకొని ముందు వాళ్ళని ఇక్కడికి తరలించి ఇక్కడ ఏదన్నా టెంపరీ షెడ్డు నిర్మించి వాళ్ళని ఆ షెడ్లో పెట్టి తర్వాత పర్మనెంట్ ఇల్లు కట్టిద్దామని చెప్పి అనుకున్నాం. కానీ వాళ్ళు అక్కడ అన్నారు, మీరు షెడ్లు వేసి అక్కడ పెడితే మళ్ళీ మమ్మల్ని గురించి పట్టించుకోరు, కాబట్టి ముందే మాకు ఇల్లు కట్టించిస్తే మేము సంతోషంగా పోతామని చెప్పి ఆ రోజు చెప్పడం జరిగింది. అప్పటి నుంచి ఈ కాలనీ అంతా సర్వే చేసి ఇక్కడ ఎన్ని ఖాళీ ప్లాట్లు ఉన్నాయి, అక్కడ ఎంతమందికి ఇల్లు కావాలి, ఇవన్నీ కూడా చూసి వాళ్ళందరికి కూడా ప్రతి ఒక్కరికి ఆ రోజు ఆ కట్ట మీద ఉన్నటువంటి వాళ్ళందరి లిస్టు తీసుకోవడం జరిగింది. ఆ లిస్టులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ రోజుకి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఇల్లు ఇవ్వడం జరిగింది. గత 30-40 సంవత్సరాల నుంచి ఎవరైతే పేదవాళ్ళు కాలంగి నది కట్ట మీద అరకొర వస్తువులతో ఇబ్బందులు పడుతూ చిన్న చిన్న గుడిసెలు వేసుకొని మరి ఒక స్లమ్లో ఉన్నారో వాళ్ళందరికీ ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి దయ వల్ల వారితో పాటు మరి చెంగాలమ్మ ట్రస్ట్ బోర్డు చైర్మన్ దువ్వూరు బాలచంద్రనాథ్ గారి సహకారంతో ఈరోజు మంచి గృహాలు ఏర్పాటు చేసి ఒక మంచి వాతావరణంలో వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నామంటే చాలా సంతోషకరమైన విషయం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడికి సొంత ఇంటి కళని నెరవేర్చాలనే ఒక సదుద్దేశంతో ఈ రాష్ట్రంలో 30 లక్షల పైచీలకు ఇల్లు పట్టాల్సిన విషయం మీకు అందరికీ తెలిసిన విషయం. వారితో పాటు మననే రాజధాని ప్రాంతంలో మరి వాళ్ళు కూడా 50,000 పైచీలకు పట్టాలు ఇవ్వడం, ఇది ఒక చరిత్ర, ఎవరు కూడా చేయలేని విషయం. 4 సంవత్సరాలు పూర్తయింది. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాలు పూర్తయింది. ఈ 4 సంవత్సరాలు పూర్తయిన సందర్భంలో ఈ గృహాలని గృహప్రవేశాలు చేసి మరి వాళ్ళకి ఇవ్వడం మరొక గొప్ప విషయం. జగన్మోహన్ రెడ్డి గారు 1,80,000 ఈ ఇళ్ళకిస్తే బాలచంద్రరెడ్డి గారు తన సొంత నిధులు ఇంచుమించు 1,50,000 వరకు వీటికి ఖర్చు పెట్టి వీటికి మంచి వసతులు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా ఈ ప్రాంతంలో ఇలా అనుకోవచ్చు, ఈ రోజు మళ్ళీ ఈ కాలనీకి దువ్వూరు నల్లారెడ్డి గారి పేరు పెడతా ఉన్నాం. ఇంతకుముందు మరి పసలు పెంచలే దగ్గరని ఆడబెట్టినాం. ఈ రెండింటిని కూడా గౌరవప్రదంగా తీర్చిదిద్దాం ఖచ్చితంగా. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్లో 2 రోజుల క్రితం ప్రయోగించిన GSLV F-12 రాకెట్ ప్రయోగంను ఇస్రో శాస్త్రవేత్తలు విజయవంతంగా ప్రయోగించారు. ఈ ప్రయోగం ద్వారా NVS-01 అనబడే ఉపగ్రహాన్ని కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఇస్రో చైర్మన్ మాట్లాడుతూ భవిష్యత్ ప్రయోగాలపై మీడియా సమావేశంలో తెలియజేశారు. 1 0 plus 5 seconds. लिफ्ट ऑफ नॉर्मल. प्रज्वलन और सफलतापूर्ण उत्थापन GSLV F-12 का ट्रैकिंग, पेटो ट्रैकिंग, चारों L-40s तथा कोर बूस्टर S-139 अपना सामान्य निष्पादन करते हुए उद्देश्य कक्षा की ओर अग्रसर. नॉर्मल. Nominal launch of the GSLV F-12 mission. The rocket flying by spewing fire into the clear sky of Sriharikota. GS-1 and L-40s together thrusting currently. The Shar ground station is currently tracking.
Minato. Shot is in Minato. वर्तमान में प्रथम चरण प्रज्वलित है। इसका कार्यकाल लगभग 110 सेकंड का होगा। इसमें 4800 किलोन्यूटन का प्रणोद उत्पन्न होता है। Gas in the hydrogen tank through one of the valve which is supposed to seal it, and this valve is kept open during the servicing. While filling the tank, this valve is kept open and it closes only just prior to the launch, not at the launch, not in the flight. So this sealing, it is vented and connected to the ground. So we couldn't find out exactly that the gas is leaking at liftoff. And the pressure in the tank is supposed to change over a period of time due to heating, outside heating, and the tank pressure must reach some condition. And we found that later in the analysis, there was a slow loss of hydrogen gas from the tank through this valve, which brought down the tank pressure to a lower value than it should be. Very small value lower than what it should be when the engine starts. There is a criticality there, this pressure, that if the pressure is not there, correctly there, the turbines which pump the liquid hydrogen will cavitate. The cavitation means it will start boiling at the inlet of the pump. So the pump will lose its efficiency, it cannot pump the hydrogen. It is like you are pumping from a deep well, no, it cannot suck it deeper than certain distance. So same problem occurs in the hydrogen tank as well. So we found exactly, and what we did is we exactly simulated it ground using a test setup. When the pressure was dropped, the pump shown cavitation effect. And this is the reason. So it was a simple problem of a valve not seating properly. But we can't find out what exactly the reason for the valve not seating properly. It could be contamination, it could be failure, it could be damage, it could be any other reason. So what we did is, even if it leaks, it should not cause problem of hydrogen loss. And we also made a new design by which if at all the pressure goes due to any reason, we will replenish with additional gas from the stage so that the pressure at the start of the engine will always be assured. And this correction we did not only for this cryogenic stage, we did it for the C25 stage as well. And this was tested in the last two missions of LVM-3X mission, OneWeb mission, and we found it is working very well. And we were very confident this time when that same change is implemented in this stage, it will turn out to be good. Yeah, and 1500 kilometers beyond our boundaries. And it gives better, very precise positioning and timing services, even better than GPS, because it is a geo-based system for India alone. It's not a global system. So it's already operating. And we are providing services from 4 satellites right now. And when we are launching the remaining 5, the minimum requirement, the constellation should be minimum of 4 plus 4 to 7. It can work from 4 to 7. So today we have only 4 just at the brim of operation. So we want to put the full constellation of 7. So, and with the time, some of the one which are in the 4 will also have its end of life. So it has to be replaced. So finally, when you launch 5, we will have 7 of them fully operational. But over a period of time, it has to be replenished because satellite's life will go. So it's an operating system right now in 2 bands, L5 and S band. Now we are adding L1 band. Already one satellite is with L1 band. So this is the second satellite L1 band, and further, this is the first one L1 band. And we are also including certain higher encryption technique for using in strategic site. సులూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని మన్నారుపోలూరు ప్రాంతంలో కళ్యాణేశ్వర స్వామి మరియు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వాముల వారి ఆలయం వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఆలయ చైర్మన్ జోగులాంబ మాత నేతృత్వంలో ఆలయం వద్ద ప్రత్యేక హోమాలు, కుంకుమార్చనలు వేద పండితులచే ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు ఈ పూజలో పాల్గొని తిలకించి పునీతులయ్యారు.
शरणागतदीनार्तपरित्राणपरायणे सर्वस्यास्ति हरे देवी नारायणी नमोस्तुते. మన్నారపోలూరు గ్రామం శ్రీ దుర్గా మల్లికార్జున స్వామి వారి యొక్క దేవస్థానం నందు అమ్మవారి యొక్క విగ్రహ ప్రతిష్టాపన చేసి ఈ రోజుతో 8 సంవత్సరాలు పూర్తయినది. అందుకోసంగా అమ్మవారి యొక్క వార్షికోత్సవ మహోత్సవంలో భాగంగా ఏకాన్నిక దీక్షలో భాగంగా ఈ రోజున మనం చండీ హోమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. రేపు ఉదయం అమ్మవారికి ప్రీతికరంగా సామూహిక కుంకుమార్చన అలాగే లోక కళ్యాణార్థం కళ్యాణోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ ఉన్నాం. కళ్యాణోత్సవ కార్యక్రమం పూర్తయిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఉంటుంది. కావున భక్తజనులందరూ కూడా మన దేవాలయం వద్దకు విచ్చేసి అమ్మవారికి జరిగేటటువంటి వార్షికోత్సవ మహోత్సవంలో పాల్గొని 9వ వార్షికోత్సవం ఇప్పుడు జరిగేది 8 పూర్తయినవి 9 వచ్చింది. దాని సందర్భంగా ఇక్కడ ప్రత్యేక పూజలు ఏమిటంటే చండీ హోమం మామూలుగా ప్రతి సంవత్సరం జరుగుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే లక్ష కుంకుమార్చన అమ్మకు జరుగుతుంది. తర్వాత కళ్యాణం, అన్నదానం, అందరూ వచ్చి తల్లిని సేవించి అమ్మకి తీర్థప్రసాదాలు స్వీకరించి పూజ చేసుకున్నారు. అంటే చెప్పాలంటే మొదటి నుంచి చెప్పాలంటే ఇక్కడ ఈ మన్నారపోలూరు ఏంటో నాకు తెలీదు, అస్సలు తెలీదు. ఆమె తెలియపరిస్తేనే నేను తెలుసుకున్నాను. ఎలాగంటే దుర్గాదేవికి దుర్గామాల వేసి ఇడుముళ్ళు కట్టుకొని తల్లి దగ్గరికి 11 సంవత్సరాలు ప్రయాణమై ఉన్నాను. ఆ తల్లి దగ్గర కూర్చొని పూజ చేసేటప్పుడే ఈ శివలింగాన్ని ఆ తల్లి పటంలో చూపించారు. అదేదో కళ్ళు చెదిరిని కావాలని అనుకున్నా, కానీ తెల్లగా ఈయన ఇక్కడ ఎలా ఉన్నారో కాంతివంతంగా నాకు కనపడ్డారు తల్లి ఫోటోలోని. తర్వాత అక్కడి నుంచి దేవుడులో నుంచి ముందు హాల్లోకి వచ్చేసరికి నా పెద్ద కొడుకు కోసము ఈ గుడి వాళ్ళు కుంభాభిషేకం కోసం వచ్చి మాట్లాడుతున్నారు. ఆ తర్వాత అంతా విన్న అయిపోయిన తర్వాత భోజనాలు పెడుతూ పిల్లలకి ఆయనకి ఎవరు అన్న వాళ్ళంటే చెప్పాడనమాట, అమ్మ స్వామివారికి కుంభాభిషేకానికి వచ్చారు అంటూనే వాడు మాట పూర్తి చేయకుండా, నీవు దుర్గాదేవి ఆలయం కట్టించాలన్నావు కదా, స్వామివారి ప్లేస్ ఉన్నది కట్టిస్తావా అన్న. నాయన ఇంతలావని ఇంత ఎత్తుంటారా స్వామి అని అంటే, నువ్వు ఎప్పుడు చూసావమ్మా అన్న. ఉంటారంటే ఉంటారమ్మా అన్నాడు. అంతే వచ్చి చూసాము. చూడంగానే ఆయన శిరస్సు మీద ఉన్న పుష్పము దాసాని పువ్వు గడప దగ్గరికి వచ్చి పడ్డది. నేను ఎక్కడ నిలబడ్డాను అక్కడికి వచ్చి ఆశ్చర్యం వేసి అది ఎత్తి భవానీ సంచి ఉంటుంది ఎప్పుడు నా దగ్గర, దాంట్లో వేసుకొని గర్భాలయము అంతరాలయము పూర్తయిన దాకా వాడలే పుష్పం. ఆ తర్వాత శివశక్తి అమ్మ, ఆమెకి ఏదో ఆ రోజు అనుకున్నాం అంటే నేను పెరిగినటువంటి ఊరు వింజమూరు, అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి చూస్తున్నాము. తర్వాత మా నాన్న జీవించి ఉండంగానే ఆ తల్లి దగ్గరికి తీసుకుపోయి మా అన్నయ్య తీసుకొస్తూ ఉండేవాడు. అక్కడ పూజలు అవి చేసుకుని వచ్చాము, అయిపోయింది. కానీ నేను వదిలిపెట్టిన తల్లి నన్ను వదిలిపెట్టలే. ఆమె నేను వస్తాను అని ఆమె చెప్తూ ఉంటే ఏందోలే అనుకున్నాం. ఆ తర్వాత వేణుగారిని చూపించింది. ఆయన మేము అందరం పోయి అక్కడ కొండ దగ్గర అడిగితే అమ్మ నీళ్ళల్లో ఉందన్నారు, తీసుకున్నాం వచ్చి. సులూరుపేట యాదవ సంక్షేమ సంఘం వారు శ్రీ చెంగలమ్మ పరమేశ్వరి తిరునాళ్లకు 2 లక్షల రూపాయల విరాళాన్ని అందజేశారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య, ఎంపీపీ అల్లూరు అనిల్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా జెట్టి వేణు యాదవ్ ఆధ్వర్యంలో విరాళంను ఆలయ చైర్మన్ దువ్విరి బాలచంద్రారెడ్డి, ఈవో శ్రీనివాసుల రెడ్డికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సులూరుపేట యాదవ సంక్షేమ సంఘం ప్రతినిధులు గురకల వజ్రమణి, మెల్లకంటి శ్రీనివాసులు, వంకా దినేష్, గోగుల తిరుపాల్, తుమ్మగుంట మోహన్, మొద్దు ప్రసాద్, బొజ్జా బ్రదర్స్, పాములమిట్ట పురుషోత్తం, ముచ్చగాల హర్షవర్ధన్, బట్టా సుబ్రహ్మణ్యం, పాముల పురుషోత్తం, పెదపాపు శివరామకృష్ణ, తుమ్మగుంట మోహన్, వెంకీ తదితరులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాళికి బ్రహ్మోత్సవం, బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం
మా తల్లి చెంగాలికి బ్రహ్మోత్సవం అఖిలాండ కోటికి బ్రహ్మాండ నాయకికి అండచరాచరములకు ఆనందదాయనికి శ్రీ శక్తి మాతకు బ్రహ్మోత్సవం ఈ సూళ్ళూరుపేటకే వైభోత్సవం బ్రహ్మోత్సవం బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాలికి బ్రహ్మోత్సవం మా తల్లి చెంగాలికి బ్రహ్మోత్సవం సూళ్ళూరుపేట చెంగాళమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు జూన్ 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు జరుగుతున్న సందర్భంగా భక్తులు విరాళాలు ఈ బ్రహ్మోత్సవాలకి ఇస్తున్నారు. ఇప్పుడు యాదవ సంక్షేమ సంఘం తరఫున సూళ్ళూరుపేట యాదవ సంక్షేమ సంఘం తరఫున 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొన్న కాపు బలిజ సంక్షేమ సంఘం వారు కూడా 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా ఆర్యవైశ్య సంఘం ఇచ్చారు. అంత విరాళాలు విరివిగా ఇస్తున్నందుకు ఈ యాదవ సంఘానికి, బలిజ కాపు సంఘానికి, ఆర్యవైశ్య సంఘానికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నాలెడ్జ్ హబ్ ఆధ్వర్యంలో డాక్టర్ ధనంజయ సొంత నిధులతో స్థానిక ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికోన్నత పాఠశాలలో 10వ తరగతిలో చేరబోయే విద్యార్థులకు ఉచిత సమ్మర్ క్యాంపును నిర్వహించారు. ఈ క్యాంపు ద్వారా విద్యార్థులు 10వ తరగతికి సంబంధించిన పాఠ్యాంశాలలోని మౌలిక అంశాలను విద్యార్థులకు నేర్పించడం జరిగింది. దీని ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల ఉత్తీర్ణత శాతాన్ని పెంచడానికి దోహదపడుతుందని, విద్యాభివృద్ధికి తోడ్పడుతున్న అంబేద్కర్ నాలెడ్జ్ హబ్ వారు లక్ష్యంగా పెట్టుకుని ఈ క్యాంపును విజయవంతంగా పూర్తి చేయడం జరిగింది. ఇకపై ప్రతి ఏటా అంబేద్కర్ నాలెడ్జ్ హబ్ ద్వారా ఇలాంటి క్యాంపులు ఉంటాయని నిర్వాహకులు డాక్టర్ ధనంజయులు తెలియజేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అలాగే ఈ క్యాంపులో పాల్గొన్న ఉపాధ్యాయులకు మెమెంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఉపాధ్యాయులు రిటైర్డ్ హెడ్ మాస్టర్ సి చంద్రశేఖర్, ఉపాధ్యాయులు జీజే రాజశేఖర్ బాబు, రామ్మూర్తి, ప్రభాకర్, శైలజ, ఉస్మాన్ బాషా, సన్నాయి భాస్కర్ మరికొంతమంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఉపయోగపడి ఇన్స్పైర్ అయ్యి ఎంతలో మీరు మంచి మార్కులతో ఒక గుణగారాన్ని బోర్డు మీద వేసి ఆ లెక్క చెప్పేటప్పుడు అడిగితే వాడు బుక్ చూసి చెప్పేస్తాం సార్ అంటున్నాం. అంటే మీకు నాయకుడి నుంచి చాలా రావాలంటే మీరు చేతులు పెట్టుకొని పరిగెత్తుకుంటూ వచ్చాము. అప్పుడు ఆ విధంగా కమాండ్ చేసి ఈ కార్యక్రమాన్ని ఎక్కడా లోటు లేకుండా రావాల్సింది కోరుతున్నాం. అలాగే ఈరోజు ఇక్కడ సమ్మర్ క్యాంప్ అంతా కూడా డాక్టర్ గారు, మేడం గారు, అందరూ కూడా కలిసి మీకు ఇంకా మంచి భవిష్యత్తు మీరు ఏర్పాటు చేసింది కాబట్టి భవిష్యత్తులో భావితరాలు కూడా మీరు బాగా చదువుకొని ఏ సాధైతే చక్కగా మీకు చెప్పారో వాళ్ళందరూ కూడా మీరు రుణపడి ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సార్ కూడా అభినందన ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.
లాస్ట్కి చేతి వర్కులు చేసుకున్న వాళ్ళు కూడా వాడికి తెలిసినటువంటి స్కిల్ని వాడికి తెలిసినటువంటి నైపుణ్యాన్ని మీతో షేర్ చేసుకోరు. పూర్తిగా 100% ఎవరు షేర్ చేసుకోరు. కొంత నాకు తెలిసింది నేను నా జూనియర్ చెప్పేటప్పుడు కూడా ఏదో ఒక దగ్గర మిస్ చేసి చెప్తానే తప్ప 100% ఎప్పుడు చెప్పం. కానీ ఒక టీచర్ మాత్రం వాళ్ళకి తెలిసిన ప్రతి ఒక్క విషయాన్ని 100% ఇంకా కావాలంటే ఎక్కువ కూడా వాళ్ళు కష్టపడినా సరే, వేరే దగ్గర నుంచి క్రోడీకరించినా సరే, వాళ్ళు అడిగిన దానికంటే ఎక్కువ విషయాన్ని మీ మెదడులో చేయడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి అలాంటి టీచర్లు ఈరోజు మనందరికీ ఉండడం వల్ల మనకు ఎంతో గర్వకారణంగా నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు వచ్చినటువంటి ఈ ఆలోచనని టీచర్లతోటి ఒక సందర్భంలో టీచర్తో డిస్కస్ చేయగానే దాన్ని వెంటనే వాళ్ళు అమలుపరిచారు. వెంటనే అసలు టైం లేదు అనమాట. 2 రోజుల్లోనే మొత్తం షెడ్యూల్ ప్లాన్ చేసి. SS న్యూస్ ఇంతటితో సమాప్తం.